ఎటువంటి విశ్వాసం ఉండాలా? కేవలం మనం కృప వల్లనే మనం ఏం చేస్తాము, రక్షించబడ్డాము అనేది చదవాలి. కాబట్టి మనం ఎలా ఉండాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనం కూడా ప్రతికాలంలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మనం ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము. చాలు. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడం. ఇది మనం చేయాల్సిన పని. విశ్వాసం కర్త ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా విశ్వసించాము? ఆయన ఈ లోకంలోనికి దేవుడై ఉండి మన మధ్య వచ్చినాడు, నివసించినాడు, సులువు మరణం పొందినాడు, మరణాన్ని చేసి తిరిగి లేచినాడు, తిరిగి రానాయనున్నాడు. ఇది మన విశ్వాసం. దాన్ని మాత్రం మనం వదలకూడదు. ఇది మనకు ఒక పందెం. ఈ నిరీక్షణ అనేది మనకు ఒక పెద్ద పందెం అన్నమాట. ఈ పందెంలో మనం ఎలా ఉండాలన్నమాట? దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట వచ్చబడిన పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. ఎందుకంటే విశ్వాసం యొక్క నిర్వచనమే ఏంటంటే, విశ్వాసం అనేది పరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నిర్వచనం విశ్వాసం విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవాటికి రుజువై ఉన్నది. మనకు కనపరావు కొన్ని, మన కళ్ళ ఎదురు చూస్తూనే ఉంటాం, మనకు కనపరావు. అటువంటి విషయాలు మనం ఏం చేస్తున్నాం? చాలా ఆసక్తి పడుతున్నాం. కానీ దేవుని యొక్క నిజ స్వరూపం ఎలా ఉంటే అదృశ్యమైనవి, అవి కూడా కనిపిస్తాయి దేవుడికి. మన కనపరాటన్నీ ఆయన కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి. ఒకే టైంలో ఒకేసారి అన్నిటి దగ్గర ఆయన ఉండగలడు. ఒకటేసారి అందరి మనసులు ఆయన గ్రహింపగలడు. ఒకటే విషయంలో ఒకటేసారి మనమైతే అక్కడికే పరిమితం అవుతాం. ఇప్పుడు ద్వారక ఎక్కడుంది? సాలెమారవంధ్రంలోనే ఉంది. ఆమె వచ్చేసి ఇంట్లో ఉండలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాలెమారవంధ్రంలో ఉన్నాడు, అలాగే ద్వారక ఇంట్లో కూడా ఉన్నాడు. ఇది మన యొక్క నిరీక్షణ అన్నమాట. ఆయన యొక్క మహాకార్యాలు, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క మహాశక్తి, ఆయన యొక్క జ్ఞానాన్ని మనము గ్రహించటకు తగిన శక్తి, తగిన జ్ఞానము మనకు కాదు. మనం మానవులము, మన పరిమితము జ్ఞానము, మన యొక్క శక్తి ఎంత పట్టుకుంటుందమ్మా? స్వల్పంగా ఉంటుంది. కానీ మనం విరవీగుతాం. దేవుడి కంటే మనం పెద్దోళ్ళము, దేవుడి కంటే మేము గొప్పోళ్ళము అని మనం విరవీగుతాం. ఇది చాలా దురదృష్టకరం అనమాట. ఇదొక చాలా దురదృష్టకరం. కాబట్టి మనము విశ్వాసం అనేది నిరీక్షణ. మనకు నిరీక్షణ ఉండాలి. నిజ స్వరూపం, అదే నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది. అదృశ్యం ఇప్పుడు అన్నాడు కదా దేవుడు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. మొదటి వచ్చిన చదవమ్మా. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. కొత్త ఆకాశమును కొత్త భూమిని